హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన ఐటెం వచ్చేసి మటన్ ఫ్రై అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా స్మూత్గా, ఎంత బాగుంటుందంటే ఎమ్మీగా అంత బాగుంటుంది అనమాట. మటన్ కూడా చాలా త్వరగా ఉడుకుతుంది. కొన్ని చిన్న చిట్కాలు ఉపయోగిస్తే చాలండి, సూపర్గా మటన్ ఉడికిపోతుంది. టేస్ట్ కూడా ఎవరెస్ట్ అనమాట. ఒకసారి మనం దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం అనమాట. నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నానండి. హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఇందులో వచ్చేసి ఫస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత వచ్చేసి రాక్ సాల్ట్ అంటారు కదా, రాళ్ళుప్పు, ఆ రెండు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వదిలేయాలి. తర్వాత వాటర్ వేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. ఈ వాటర్ బాగా అవి కూడా మనము ఒక 2 మినిట్స్ వేసి బాగా వాటర్లో బాగా మటన్ అంతా బాగా రుద్ది 2 టైమ్స్ కడిగేసుకోవాలన్నమాట. కడిగిన తర్వాత ఇప్పుడు అది వచ్చేసి కడిగిన మటన్ని మనం ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు అందులో వచ్చి చిన్నది 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని కొద్దిగా ఇందులో మాడిపోకుండా కింద కొద్దిగా ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని కొన్ని సందర్భాలలో మటన్ చాలా టైం తీసుకుంటారు కదా, ముదిరిపోయిన మటన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మటన్ త్వరగా ఉడకాలంటే కొద్దిగా సోడా పొడి వేసారంటే మటన్ చక్కగా ఉడుకుతుందండి. 4 విజిల్కి ఈజీగా ఉడికిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనం కుక్కర్ ఆన్ చేసేసుకోవడమే అనమాట. కుక్కర్ మూత పెట్టేసుకొని ఆన్ చేసుకోవడమే. 4 విజిల్స్లో మటన్ చక్కగా ఉడికిపోతుంది. నేనైతే ఇప్పుడైతే సోడా పొడి వేయలేదు. ఇన్ కేస్ మీరు ముదిరిన మటన్ అనిపిస్తే మాత్రం అప్పుడు కొద్దిగా సోడా పొడి వేయండి, బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, మటన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి. మటన్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని పాన్లో వచ్చేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. హాఫ్ కేజీకి మాత్రం నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి. ఇది కారం, కూర కారం ఉంటుంది కదా, అదైతే 1.5 టేబుల్ స్పూన్. మామూలు కారం అయితే 1 టేబుల్ సరిపోతుంది. కూర కారం వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలా అంతా బాగా ఏగనివ్వాలన్నమాట. ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇవి కూడా బాగా ఏగనివ్వాలన్నమాట ఆయిల్లో. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో 2 పచ్చిమిర్చి వచ్చేసి ఒక పచ్చిమిర్చి 2 భాగాలుగా కట్ చేసుకొని అట్లా 4 పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని అవి కూడా వేపుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత మనం ముందే పక్కన ఉడకబెట్టుకున్నాం కదా మటను ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను సాల్ట్ వేయట్లేదు. ఆల్రెడీ నేను ఉప్పు వేసి ఉడకబెట్టాను కదా మటన్, అందుకోసం అయితే మసాలాలో సాల్ట్ వేయట్లేదు. అదైతే చూసి వేసుకోండి. ఈ మసాలా అంతా మటన్కి పట్టేలాగా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే చాలండి. ఆల్రెడీ మటన్ ఉడికిందే కాబట్టి త్వరగా టైం సేవ్ అవుతుంది, మనకు త్వరగా అయిపోతుంది కూడా కర్రీ. ఒక 2 మినిట్స్ ఇలా మనము మూత పెట్టేసుకొని చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలా ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా ఇందులో మనం వచ్చేసి మిరియాల పొడి అండి, అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ మిరియాల పొడి వేసుకొని మొత్తం మటన్ అంతా ఒక్కసారి తిప్పేసుకొని ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మటన్ ఫ్రై చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ అండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇలాగే రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అంత బాగా వస్తుంది. ఒకసారి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.